గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాసులో మనము ఎన్నికల సమయంలో తరచుగా వినబడే ప్రవర్తన నియమావళి, దీన్ని ఇంగ్లీష్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు. ఇది మనం తరచుగా వినే పదాలు. అసలు ఏమిటి ఈ ప్రవర్తన నియమావళి? ఇది ఎప్పుడు అమలులోకి వస్తుంది? దీన్ని ఎవరు అమలులోకి తీసుకొస్తారు అన్న విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, మనం ప్రస్తుతం ఉన్న ఈ పోటీ పరీక్షలు కనుక చూస్తే క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ బాగా పెరిగిపోతుంది. కాబట్టి మన ప్రిపరేషన్ కూడా అదే లెవెల్లో ఉండాలి. కాబట్టి మనం ఏ టాపిక్ చదివినా కూడా ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు బాగా అర్థం అవుతే పరీక్షలో వచ్చిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఒక ప్రశ్న ఇప్పుడు చూడండి. ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్రంతో కలిపి 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన ఎన్నిక అనేది జరుగుతుంది. ఏ ఎన్నికలు ఇవి? అసెంబ్లీ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన ఎన్నికలు. దానికి సంబంధించిన నోటిఫికేషను నవంబర్ 3, 2023 రిలీజ్ అయింది. ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ ఈ ఈ నోటిఫికేషన్ అంటే ఏమిటంటే, ఈ ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికల షెడ్యూల్కి గల తేడా ఏమిటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండు కనుక మనకు బాగా తెలిస్తే అప్పుడు ఈ ప్రవర్తన నియమావళికి సంబంధించిన అంశం మనకు అర్థమవుతుంది. ఈ విషయాల్లోకి వెళ్ళే కంటే ముందు అసలు ప్రవర్తన నియమావళి అంటే ఏమిటి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి అనేది ముందు ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. దాంట్లో వచ్చే అంశాలన్నీ కూడా మనం సపరేట్గా మరో క్లాస్లో మనం చెప్పుకుందాం. ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అలాగే పోటీ చేసే అభ్యర్థులు పాటించవలసిన నియమాలు, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ బై ఆల్ ద క్యాండిడేట్స్ హు ఆర్ కంటెస్టింగ్ ద ఎలక్షన్స్ అండ్ ఆల్సో ఆల్ ద పొలిటికల్ పార్టీస్. దీన్ని మనం ప్రవర్తన నియమావళి అంటాం. అందుకని చూడండి, ఇప్పుడు మనకు ఎన్నికల సమయం వచ్చినప్పుడు అక్కడ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారంగా అక్కడ ఏమొస్తుందంటే, ఇప్పుడు మనకు మార్నింగ్ 7 గంటలు, అంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే ప్రచారం చేసుకోవాలి తప్ప 7 గంటల కంటే ముందు, అంటే 3 2 లేచి ప్రచారం మొదలు పెడతాము అంటే అందరికీ డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ కాకుండా 7 గంటల నుండి ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే ప్రచారం చేసుకోవాలి. అది ఒక నియమం. ఆ నియమాల్ని ఖచ్చితంగా అభ్యర్థులందరూ ఫాలో కావాలి, రాజకీయ పార్టీలన్నీ కూడా ఫాలో కావాలి. ఒకవేళ కాకపోతే వాడి మీద చర్య తీసుకునే అధికారం ఇక్కడ మనకు ఎన్నికల సంఘానికి ఉంది. చూడండి, మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాము. అలాగే మరో 4 రాష్ట్రాలు, అంటే తెలంగాణతో కలిపి 5 రాష్ట్రాల్లో మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలు అనగానే ఈ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అధికారం ఎవరికి ఉంది అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. దయచేసి కొత్తగా క్లాసెస్ చూసేవారు జాగ్రత్తగా మీరు ఫాలో కండి. క్లియర్? దీంట్లో ఏమిటంటే మనకు కేంద్ర ఎన్నికల సంఘం అని ఒకటి, రాష్ట్ర ఎన్నికల సంఘం అని మనకు ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలు ఏమిటి అంటే పంచాయతీరాజ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, అలాగే కోఆపరేటివ్ ఎన్నికలు. ఈ 3 ఎన్నికలను ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది అంటే రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, అలాగే అసెంబ్లీ ఎన్నికలు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఉండే శాసన మండలి ఎన్నికలు అన్నీ కూడా నిర్వహించే అధికారం ఎవరికి ఉంది అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఇవి ఒక ఫండమెంటల్ పాయింట్స్, మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని తీరవలేండి. క్లియర్? అలాగే చూడండి, ఇక్కడ మనం ఈ ప్రవర్తన నియమావళికి వచ్చేటప్పటికి మామూలు సమయంలో, ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఏమీ జరగటం లేదు కాబట్టి అక్కడ ప్రవర్తన నియమావళి అనేది ఏమీ అమలు చేయలేదు ఇక్కడ. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన హడావుడి ఉంది కాబట్టి ఇక్కడ ప్రవర్తన నియమావళి అనేది అమలు చేయబడింది. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపించే క్వశ్చన్ ఏమిటి అంటే, ఈ ప్రవర్తన నియమావళికి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 2 స్టేట్మెంట్స్ మనం జాగ్రత్తగా చదవాలి.
చూడండి ఎంత జాగ్రత్తగా చదవాలి అంటే, రాబోయే పరీక్షల్లో ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే మనం ఖచ్చితంగా సమాధానాన్ని గుర్తించే విధంగా మనం చదవాలి. క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి అంటే ఆ కాన్సెప్ట్స్ మనకు బాగా తెలిసి ఉండాలి. అందుకే నేను ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు చాలా డీటెయిల్గా నేను చెప్తున్నాను. రాబోయే ప్రతి పరీక్షల్లో మీకు ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అయి ఉండవచ్చును, లేదా రెండు స్టేట్మెంట్లు తప్పు అయి ఉండవచ్చును, లేదా ఒక స్టేట్మెంట్ కరెక్ట్ ఉండి మరొక స్టేట్మెంట్ తప్పు అయినా అయి ఉండవచ్చును. అది ఏమిటి అనేది మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అది మనం జాగ్రత్తగా గుర్తించాలి. అలా గుర్తించాలి అంటే ముందుగా మనకు కాన్సెప్ట్స్ బాగా తెలిసి ఉండాలి. అందుకని ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీసు, ప్రిపరేషన్ లెవెల్స్, ఆ స్టాండర్డ్స్ అనేవి పెంచాలి. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ప్రస్తుతం మనకు కూడా టీఎస్పిఎస్సి ద్వారా నిర్వహించబడే పరీక్షలు కానివ్వండి, ఏపీపీఎస్సి ద్వారా నిర్వహించబడే పరీక్షలు కానివ్వండి, లేదా పోలీసు రిక్రూట్మెంట్స్ వారి ద్వారా నిర్వహించబడే పరీక్షలు కానివ్వండి, లేదా యూపీఎస్సి ద్వారా నిర్వహించబడే పరీక్షలు కానివ్వండి, స్టాండర్డ్ బాగా పెరుగుతుంది. ఆ స్టాండర్డ్ తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉండాలి. ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఈ ప్రశ్న కనుక చూస్తే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రవర్తనా నియమావళికి సంబంధించిన రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏ స్టేట్మెంట్ కరెక్టు లేదా రెండూ కరెక్టా అనేది క్వశ్చన్. క్లియర్? కాబట్టి జాగ్రత్తగా చదవండి. ముందుగా చూస్తే, ఈ ప్రవర్తనా నియమావళి అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే, స్టేట్మెంట్ ఏ ప్రకారంగా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి అమలులోకి వస్తుంది అని స్టేట్మెంట్ ఏ చెబుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఏమిటి? ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైనా పరీక్ష రాయాలి అంటే ఇక్కడ మీకు యూపీఎస్సి ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఏపీపీఎస్సి ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, టీఎస్పిఎస్సి ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన అప్పుడు మీరు ఎప్పటి నుంచి మీ అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వాలి, ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు మీరు సమర్పించాలి, దానికి సంబంధించిన ఫీజు వివరాలు, అర్హతలు అన్నీ కూడా సంబంధిత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా జాగ్రత్తగా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది మీ పరీక్షకు సంబంధించి. అలాగే ఎన్నికల సమయంలో ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశంలో లోక్సభ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అలా జరపాలి అంటే నోటిఫికేషన్ విడుదల చేయాలి. చేసే అధికారం ఎవరికి ఉంది? కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. క్లియర్? ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోటీ చేయాలి అని అనుకునే అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ సూచించిన తేదీల మధ్యలో వారు అప్లికేషన్ ఫామ్ ఇవ్వవచ్చును. అయితే పరీక్షల్లో మనం అప్లికేషన్ ఫామ్ అంటాము, ఎన్నికలు వచ్చేటప్పటికి దాన్ని నామినేషన్ ఫామ్స్ అంటాము. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏం ఫామ్ ఇది? నామినేషన్ ఫామ్. ఎవరు సమర్పిస్తున్నారు? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు. ఎవరో అభ్యర్థులు అంటే రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు కావచ్చును, లేదా స్వతంత్ర అభ్యర్థులు అయినా అయి ఉండవచ్చును. అంటే స్వతంత్ర అభ్యర్థులు అంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా తమకు తామే పోటీ చేసే వారిని స్వతంత్ర అభ్యర్థులని, రాజకీయ పార్టీల ద్వారా పోటీ చేసే అభ్యర్థుల్ని రాజకీయ పార్టీలు అని చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఎలా గుర్తిస్తారు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరు అంటే, రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వారు బి ఫామ్, ఏబి ఉంటుంది కదా, ఏబిసిడీలు ఉంటాయి కదా, దాంట్లో బి, ఈ బి ఫామ్ అనేది ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు సమర్పించవలసి ఉంటుంది. అంటే ఈ బీ ఫామ్ అంటే ఏమిటి అంటే, ఈ బీ ఫామ్ అనేది ఒక రాజకీయ పార్టీకి చెందిన ఆ అధ్యక్షుడు తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు అందించే ఫామ్నే బీ ఫామ్. అంటే ఆ ఫామ్ మీద ఆ పార్టీ అధ్యక్షుడు సంతకం చేసి ఆ ఫామ్ అందిస్తే ఆ అభ్యర్థి మిగతా వివరాలన్నీ ఫిలప్ చేసుకొని పోయి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఎన్నికల సంఘానికి సమర్పించవలసి ఉంటుంది. క్లియర్? ప్రస్తుతం తెలంగాణలో ఈ హంగామా అనేది అద్భుతంగా సాగుతుంది. క్లియర్? కొంతమంది ఒక చోటు నుంచి పోటీ చేస్తే కొంతమంది 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఉదాహరణకు చూడండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు
గజ్వెల్ నుంచి అలాగే కామారెడ్డి 2 అసెంబ్లీ స్థానాల నుంచి వారు పోటీ చేస్తున్నారు. క్లియర్? ఇది పర్మిటెడ్ రూల్స్ పర్మిట్ చేస్తున్నారు కాబట్టి ఒక అభ్యర్థి 2 స్థానాలకు మించి ఎక్కువగా పోటీ చేయడానికి వీల్లేదు. మరి 2 స్థానాల్లో వారు గెలిస్తే ఎలా? ఓకే, 2 స్థానాల్లో గెలిచినప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్థానానికి గెలిచినప్పటి నుంచి 14 రోజుల్లోపు రాజీనామా చేయాలి. క్లియర్? రాజీనామా చేస్తే ఏమవుతుంది? ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అవుతుంది. ఖాళీ అయిన 6 నెలలలోపు తిరిగి అక్కడ ఎన్నిక అనేది జరపబడుతుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఉదాహరణకు వారు గజ్వెల్ అలాగే కామారెడ్డి 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు, రెండిట్లో గెలిచారు అనుకుందాం. అప్పుడు ఉదాహరణకు వారు ఏం చేస్తారో మనకు తెలీదు, బట్ ఉదాహరణకు ఆల్రెడీ గజ్వెల్ నుంచి వారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ గజ్వెల్ని వారు అసెంబ్లీ స్థానాన్ని ఉంచుకొని కామారెడ్డి వద్దు అనుకున్నప్పుడు కామారెడ్డి అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడం జరుగుతుంది. అప్పుడు రాజీనామా చేసినప్పుడు కామారెడ్డి అసెంబ్లీ స్థానం అక్కడ ఖాళీ అవుతుంది. అప్పుడు అక్కడి నుంచి 6 నెలలలోపు తిరిగి ఎన్నిక జరపవలసిన అవసరం ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఎందుకు చేస్తున్నారు పోటీ? గెలిచిన తర్వాత మళ్ళీ రాజీనామా ఎందుకు, మళ్ళీ ఎన్నిక ఎందుకు, మళ్ళీ అనవసరమైన ఖర్చు కదా అంటే అవన్నీ కూడా వాస్తవాలే. కానీ రాజకీయ పార్టీలకు సంబంధించి వారు తీసుకునే నిర్ణయాల ప్రకారంగా ఈ సమీకరణలన్నీ ఆధారపడి ఉంటాయి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఉంటుంది. అయితే సో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థులు నామినేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయవచ్చు. ఉదాహరణకు చూడండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్ ఫామ్ని సమర్పించవలసి ఉంటుంది. నామినేషన్ ఆ డేట్ అయిపోయిన తర్వాత సమర్పించిన లాభం లేదు కాబట్టి పోటీ చేయాలి అనుకుంటే ఈ మధ్యలోనే వారు పోటీ చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఈ ఎన్నికల సంఘం చెప్పినట్టుగా వారు విని తీరవలసిందే. క్లియర్? సో ఇక్కడ స్టేట్మెంట్ ఏ కనుక చూస్తే ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది అని ఉంది. కానీ ఆ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు తప్పు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే, చాలా రోజుల ముందు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ అంటే ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఏ తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి, ఎప్పుడు ఈ నోటిఫికేషన్ ఇస్తాము, ఆ షెడ్యూల్ అంతా ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పటి నుండి ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. అంటే ఎన్నిక జరిగే కంటే చాలా ముందు, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే కంటే చాలా ముందే ఈ ప్రవర్తనా నియమావళి అనేది అమలులోకి వస్తుంది అన్న విషయం మనకు స్పష్టంగా అవగాహన చేసుకొని ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కనుక చూస్తే 2 దాదాపుగా సేమ్ అనిపిస్తున్నాయి. కానీ చిన్న తేడా ఏమిటి అంటే స్టేట్మెంట్ 1లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అనంటే స్టేట్మెంట్ బిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి అని ఇవ్వడం వలన స్టేట్మెంట్ బి కరెక్ట్ అవుతుంది, స్టేట్మెంట్ ఏ తప్పు. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది ఎక్కడైతే ఉందో అది సరైన సమాధానంగా మనం పరీక్షల్లో గుర్తించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, మనకు చూడడానికి పేపర్లో చదువుతున్నప్పుడు కానీ లేదా వార్తల్లో మనం వింటున్నప్పుడు కానీ డిబేట్స్లో వింటున్నప్పుడు కానీ అది చాలా ఈజీగా అని అనిపిస్తుంది. కానీ ఇది ఈజీ ఎవరికి అంటే ఏ పోటీ పరీక్ష రాయని వారికి, మామూలుగా రాజకీయాల గురించి చర్చించే వారికి వారు అక్కడ తప్పుగా మాట్లాడినా అక్కడ వారికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ మనలాంటి వాళ్ళము పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఈ విషయాల్ని ఇంత లోతుగా అవగాహన చేసుకుంటేనే పరీక్షలో మనం సరిగ్గా ఆన్సర్ చేయగలం. కాబట్టి మీరు ప్రిపరేషన్ ఎప్పుడు చేసినా, ఏ సబ్జెక్ట్ చేసినా, ఏ టాపిక్, ఏ లెసన్ మీరు చదువుతున్నా అక్కడ ఆ కాన్సెప్ట్స్ అనేది బాగా 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 అర్థం చేసుకోవాలి. క్లియర్? అవన్నీ కూడా
నేను మీకు అందజేస్తాను మన క్లాసుల ద్వారా, నథింగ్ టు వరీ. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అంటే స్టేట్మెంట్ బి, అంటే సెకండ్ ఆప్షన్ ఓన్లీ బి అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, సో ఓన్లీ బి అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్, ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఇంకా కాస్త ముందుకెళ్తే క్రింద ఇక్కడ ఈ ప్రశ్నలో 1, 2, 3, 4, 5, 6 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్ రిగార్డింగ్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి ఈ క్రింద ఇచ్చిన 6 స్టేట్మెంట్లను సరైన పద్ధతిలో, క్రమ పద్ధతిలో అమర్చండి. వెరీ ఇంపార్టెంట్ కదా. మనకేమి తెలుసు, అక్కడ నోటిఫికేషన్, షెడ్యూల్, విత్డ్రాల్, ఎలక్షన్స్, రిజల్ట్స్ అని మనకు తెలుసు. కానీ ఎగ్జామినేషన్ పరంగా ఆ క్రమ పద్ధతి అనేది మనకు తెలియాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. అందుకని మీరు ఏమైనా ఈ ప్రాసెస్ గురించి ఎక్కడైనా విన్నా లేదా మీరు పేపర్లో చదువుతున్నా మీరు చాలా 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 బాగా యూనో మీరు అక్కడ అటెన్షన్ అనేది పే చేయాలి. అటెన్షన్ అంటే జ్ఞాపకం వచ్చింది, ఒక చోట చూశాను రీసెంట్గా. జనరల్గా నాలెడ్జ్ అనేది మనం ఎక్కడి నుంచైనా వస్తుంది, ఆ గూగుల్లో కానీ పేపర్లో కానీ అక్కడ వస్తుంది. నాలెడ్జ్ అనేది ఫ్రీ అనుకుంటాం. అక్కడ ఒక స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారంటే చాలా అద్భుతంగా ఇచ్చాడు. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఫ్రీ, యూ హ్యావ్ టు పే అటెన్షన్. వెరీ 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 ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు పే అటెన్షన్. సో మనం అటెన్షన్ ఎంత బాగా పే చేస్తే మనకు అంత బాగా కాన్సన్ట్రేషన్తో వింటే అప్పుడు నాలెడ్జ్ మనకు బాగా పెరుగుతుంది అని దాని అర్థం. ఓకే, నాలెడ్జ్ ఈజ్ నాట్ ఫ్రీ, యూ హ్యావ్ టు పే అటెన్షన్. వండర్ఫుల్ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, మరి దీంట్లో కరెక్ట్ సీక్వెన్స్ ఏంటో మనం చూద్దాం. కరెక్ట్ సీక్వెన్స్ ఏమిటి అంటే దీంట్లో 6 ఉన్నాయి. 6లో ఫస్ట్ వచ్చేది అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ షెడ్యూల్, అంటే పూర్తి ఎన్నిక ప్రక్రియకు సంబంధించి మనకు ఇక్కడ మొట్టమొదటిగా ఎన్నికల షెడ్యూల్ అనేది వస్తుంది. దాని తర్వాత స్టేట్మెంట్ బి ప్రవర్తన నియమావళి అనేది అమల్లోకి వస్తుంది. దయచేసి రాసుకోండి. తర్వాత ఈ రెండు అయిన తర్వాత స్టేట్మెంట్ ఏ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ద్వారా విడుదల చేయబడుతుంది. ఆ తర్వాత స్టేట్మెంట్ ఈ సబ్మిషన్ ఆఫ్ బీ ఫార్మ్స్ టు ద క్యాండిడేట్స్ బై ద రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తమ బీ ఫార్ములు సమర్పించాలి. కానీ ఈ అభ్యర్థులకు ఆ బీ ఫార్ములు ఎవరు ఇస్తారు అంటే వారికి సంబంధించిన పొలిటికల్ పార్టీ ఇస్తుంది. ఎవరు సంతకం చేసి ఇస్తారు? ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు సంతకం చేసి ఇస్తారు. అది 4వ స్టెప్. తర్వాత డి, దీని తర్వాత ఈ అప్లికేషన్ అంటే నామినేషన్ ఫామ్ ఇచ్చాం. మరి ఖచ్చితంగా పోటీ చేయవలసిందేనా? మరి మనం విత్డ్రా చేసుకోలేమా అంటే చేసుకునే అవకాశం ఉంది, విత్డ్రా కూడా చేసుకోవచ్చును. విత్డ్రా చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్స్ స్క్రూటినీ అవుతుంది. స్క్రూటినీ అయిపోయిన తర్వాత అక్కడ ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఎలక్షన్ జరిగిన తర్వాత ఇక లాస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. అందుకని జాగ్రత్తగా చూస్తే అంటే ఎన్నికల ఈ ఫలితాలు అనేది వెలువడతాయి. సో FBAEDC. సో ఇవి ఈ సీక్వెన్స్ మనం ఎగ్జామినేషన్ పరంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అంటే మామూలుగా అసలు అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ కాని వారు ఎవరైతే ఉంటారో వారు దీని గురించి పెద్దగా పట్టించుకునే అవసరం లేదు, వారికి అవసరం లేదు కూడా. కానీ వారికి మనకు తేడా ఉండాలి ఇక్కడ. అంటే పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క అంశానికి సంబంధించి లోతైన అవగాహన ఉండాలి. అందుకని ఇంత డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా మనం మన రాబోయే పరీక్షలన్నిటి కూడా జాగ్రత్తగా మనం ఫాలో అవుదాం. అలాగే ఇక ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఈ మంత్ చివరిలో రిలీజ్ అవుతాయని అక్కడ ఏపీపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ప్రకటించడం జరిగింది. క్లియర్, వాటికి సంబంధించి అంటే గ్రూప్ 1కి సంబంధించి ఇప్పటికి కూడా మనకు ఆ ప్యాటర్న్ వారు చెప్పారు.
ప్రిలిమ్స్లో ఒకటే పేపర్ ఉంటుంది, మెయిన్స్లో 4 పేపర్లు ఉంటాయి. ఈ 4ట్లో 2 ఆబ్జెక్టివ్ 2 డిస్క్రిప్టివ్ అని వారు అన్నారు. అయితే ఏది ఆబ్జెక్టివ్ ఏది డిస్క్రిప్టివ్ అనేది ఇప్పటికి కూడా మనకు తెలియదు. అది బహుశా మంత్ ఎండింగ్కి వారు క్లారిటీ ఇస్తారు. అయితే ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రిలిమ్స్లో ఒక పేపరు, మెయిన్స్లో 2 పేపర్లు. సో దీనికి సంబంధించిన ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఇక మనకు ఈ లేటెస్ట్ ప్యాటర్న్ ద్వారా రైట్ ప్యాటర్న్ ప్రకారంగా మనం ఒక నూతనంగా క్లాసులు మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇక మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇక్కడ ఈ క్లాసులు ఈ బ్యాచెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్తో మనం అందివ్వడం జరుగుతుంది. అద్భుతమైన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ గతంలో ఉన్న క్వాలిటీకి ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ మనం రెట్టింపు చేస్తూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద ఎగ్జామినేషన్. ఇక మన అల్టిమేట్ గోల్ ఏమిటంటే రాబోయే నోటిఫికేషన్ సంబంధించి మనం అక్కడ క్రాక్ చేయాలి ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో. సో ఆ ఉద్దేశంతో ఈ నూతన బ్యాచెస్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాము. దానికి సంబంధించిన వివరాలు మీకు అతి త్వరలో యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. నెంబర్ 1. నెంబర్ 2, మన యాప్ kalyantimes.com డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వారు దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ 2, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా నేను అందించడం జరుగుతుంది. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూట్యూబ్ ఛానల్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అలాగే మన kalyantimes.com క్లాస్ ప్లస్ వారి యాప్ ఇది, అది డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆండ్రాయిడ్ యాప్ ఉంది, అలాగే ఐఓఎస్కి సంబంధించిన లింక్ 2 ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మరో ముఖ్యమైనది ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాగ్రత్తగా మీరు నన్ను ఫాలో కండి. అది అక్కడ మీరు జాయిన్ అవుతే అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తూనే ఉంటాయి. ఫైన్, అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Thank you so much.